అల్లూరు జిల్లా అరకులోయ సుందర దృశ్యాలకు పుట్టినిల్లు. అయితే ఇక్కడ అందాలతో పాటుగా మరిన్ని ప్రాంతాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. వాటిలో అరకు కాఫీ మ్యూజియం చాలా ఫేమస్. అరకు వెళ్లే ప్రతి పర్యాటకుడు కాఫీ రుచిని చూస్తాడు అంటే అతిశయోక్తి కాదు. అరకు కాఫీ మ్యూజియంతో పాటుగా చాక్లెట్ ఫ్యాక్టరీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అరకులోని కాఫీ, చాక్లెట్ విశేషాలను ఓసారి చూద్దాం. ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిన అరకు ఇప్పుడు చాలా ఫేమస్ అయింది. ఎందుకంటే అరకు కాఫీ ఒక సిప్ తాగితే ఆనందమే వేరు. అయితే ఈ అరకులో పుట్టినటువంటి కాఫీ దీని ఎలా పుట్టింది, ఎలా పెరిగింది, దాని రుచి ఎలా ఉంటుంది, దాని చాక్లెట్లు ఎలా ఉంటాయి, సో ఇలాంటి విశేషాలని ఈరోజు మేము అందించబోతున్నాం మీకు. సో మ్యూజియం లోపలికి ఎంటర్ అయ్యాం. లోపల చూడొచ్చు వచ్చేటువంటి పర్యాటకులందరికీ కూడా అరకు స్పెషల్ కాఫీ టేస్ట్ చేయడానికి ఒక్కొక్కరికి ఇక్కడికి వచ్చే టూరిస్టులందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. సో కాఫీ మేకింగ్ ఎలా ఉంటుంది, అసలు కాఫీ ఎలా వస్తుంది, సో అంబియన్స్ అంతా క్రియేట్ చేశారు. ఇక్కడ చాలా మంది మనం చూడొచ్చు టూరిస్టులు కూడా. సో దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా ఆ కాఫీ, అరకు కాఫీ సిప్ చేసే వెళ్తారు. సో ఎంజాయ్మెంట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి వేడివేడి, ఎందుకంటే చల్లగా ఉన్న ప్రాంతంలో వేడివేడిగా కాఫీ తాగితే ఆ ఎంజాయ్మెంటే వేరుగా ఉంటుంది. అయితే లోపల కాఫీ చాక్లెట్స్, కాఫీ థీరీ, సో ఇవన్నీ ఉంటాయి. మనం లోపల కూడా వెళ్ళి చూద్దాం. హ్యూజ్ వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో కాఫీతో ఎన్ని రకాల చాక్లెట్లు చేయొచ్చు, అన్ని రకాల చాక్లెట్స్ ఇక్కడ దొరుకుతాయి. సో ఈ ప్రాంతంలో ఇక్కడికి వచ్చేటువంటి కాఫీ బీన్స్తో పాటుగా స్పెషల్గా చాక్లెట్స్ అన్నీ మేక్ చేసి డిఫరెంట్ చాక్లెట్స్ అన్ని ఫ్లేవర్స్ అన్ని కూడా మనం చూడొచ్చు. సో హ్యూజ్ వెరైటీ ఉంటాయి. ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడే తయారు చేస్తారు. సో ప్రస్తుతం మనతో పాటు కమిష్ చెప్పండి. సో ఇప్పుడు మీరు చాక్లెట్స్ తయారు చేస్తున్నారు కదా, సో ఎలా ఏంటి స్పెషల్స్ ఉంటాయి, ఏంటి వెరైటీస్ ఉంటాయి? రిలేటెడ్గా మన దగ్గర రిలేటెడ్ కాఫీ చాక్లెట్, డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, డిఫరెంట్ నట్స్తో కానీ ఫ్రూట్ ఫ్లేవర్తో కానీ, సో చాలా రకాల చాక్లెట్ అవైలబుల్. సో దగ్గర చూస్తే దగ్గర 700 రకాల చాక్లెట్ అవైలబుల్ అనమాట. అంటే సీజన్ వైజ్గా మనం చాక్లెట్స్ మనం ప్రిపేర్ చేస్తాము. ఈ చాక్లెట్ ఎలా అంటే ఫస్ట్లో మీకు చాక్లెట్ ఫీల్ ఉంటుంది, బైట్ చేస్తే కాఫీ ఫామ్ అవుతుంది అనమాట. జనరల్గా వెస్టర్న్ కంట్రీస్లో అయితే లాంగ్ జర్నీస్కి, బోర్డ్ మీటింగ్స్కి సమ్ పీపుల్స్ పాకెట్ కాఫీగా యూజ్ చేస్తారనమాట. సో కాఫీ లవర్స్కి అయితే ఎక్స్పెషల్గా చాలా ది బెస్ట్ చాక్లెట్. సో అట్లా రిలేటెడ్గా కోబిచూర్ అంటే కోకో పర్సంటేజ్ అనమాట. చాక్లెట్లో కోకో పర్సంటేజ్ని బట్టి చాక్లెట్ అనేది ఎంత హెల్దీగా ఉంటుంది. మీరు చాక్లెట్ థీరీని కంపల్సరీగా ఫాలో అయ్యి ప్రిపేర్ చేస్తారా? కాఫీ ప్లస్ డార్క్ చాక్లెట్ అనమాట. సో ఈ 2 కాంబినేషన్తో వస్తుంది. కాఫీలో ఉంటుంది, డార్క్లో ఉంటుంది. ఈ కాంబినేషన్తో మీకు డిఫరెంట్ నట్స్ వస్తాయి, డిఫరెంట్ ఫ్రూట్ ఫ్లేవర్డ్ వస్తాయి అన్నమాట. సో అలాగా దీన్ని బేస్ చేసి అరకు అనేది కాఫీకి స్పెషల్ ఫేమస్ కాబట్టి దానికి రిలేటెడ్గా కాఫీ పౌడర్స్ కూడా అవైలబుల్. లైక్ కాఫీ పౌడర్స్లో దగ్గర మీకు 5 నుంచి 6 రకాల, దగ్గర 5 నుంచి 6 రకాలు ఉండదు. హాట్ కాఫీ అని, ఎథనిక్ అని, అథెంటిక్ అని, అరబికా, పీబేరీ, ఇట్లా కాఫీ పౌడర్స్తో పాటు డిఫరెంట్ రేషియోస్ కూడా ఉంటాయి. కాఫీ లవర్స్ కనుక అయితే 100% కాఫీని ట్రై చేస్తారు. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఆ 2 రకాల్లోని మనకు అరబికా అనేది ఒక టైప్, పీబేరీ అనేది ఒక టైప్ అనమాట. సో స్ట్రాంగ్ కాఫీ కావాలనుకున్న వాళ్ళు ఈ 2 చూజ్ చేస్తారు. జనరల్గా సౌత్లో అయితే మనకు ఎక్కువ మంది రేషియోస్కి వెళ్తారనమాట. 70-30 రేషియో ఎథనిక్ అని, లేదంటే అథెంటిక్ అని, లేదా ఇంకా లైట్గా తాగే వాళ్ళు అయితే 95 రూపీస్ హాట్ కాఫీ అని వెళ్తారు. సో ఇక్కడ ఉన్నటువంటి వీటిని అన్ని స్పెషల్స్ మనం చూసాం. సో 700 ఆఫ్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయంటే సో మనం ఆశ్చర్యపోతాం. అది మన ఆంధ్రప్రదేశ్లో అరకులో దొరికితే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఈ చాక్లెట్స్ని ఖచ్చితంగా ఎక్కువ కొనుక్కు వెళ్తూ ఉంటారు. సో ఇంపోర్టెడ్ మనకి సో బెల్జియం, మిగతా చోట్ల ఎలాంటి ఫ్లేవర్స్ దొరుకుతాయి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి అన్నారు. అయితే కాఫీ కూడా ఒకసారి టేస్ట్ చేసి, కాఫీకి ఒక మ్యూజియం ఉందండి, ఆ మ్యూజియంలో కాఫీ హిస్టరీ కూడా ఉంటుంది. సో దాన్ని చూద్దాం సార్. సో మన ఆంధ్రప్రదేశ్లోకి అరకు ప్రాంతంలోకి ఈ కాఫీ ఎప్పుడు వచ్చింది అనేది కూడా చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది. అది 1898లో మొదటిసారిగా ఇక్కడికి ఈ కాఫీ అనేది వచ్చిందనేది ఒక హిస్టరీ ద్వారా మనం చెప్తున్నారు. సో ఇది 1920sలో కొంతమంది జమీందారులు వీళ్ళు కూడా ఈ ప్రాంతాన్ని ప్లాంటేషన్ చేసి డెవలప్ చేశారనేది ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడికి మనకి దాదాపుగా 1898లో ఫస్ట్ ఇది ప్రాంతానికి కానీ, అరకు ప్రాంతానికి కానీ ఇక్కడికి ఆ ఫ్లేవర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు దాదాపుగా కొన్ని లక్షల ఎకరాల్లో ప్రస్తుతం అయితే మాత్రం కాఫీ ప్లాంటేషన్ అనేది చేస్తున్నారు. సో ఈ మ్యూజియం అంతా కూడా సో కాఫీకి సంబంధించినటువంటి హిస్టరీ, కాఫీ ప్లాంట్ ఎలా పెరుగుతుంది ఏంటి, సో దాని హార్వెస్టింగ్ ఎలా చేస్తారు, దాని ప్రాధాన్యత ఎలా ఉంటుంది, సో దాని ప్రాసెస్ ఎలా చేస్తారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ మ్యూజియంలో పూర్తి స్థాయిలో మనం ఇక్కడికి వస్తే చూడొచ్చు. ఇవన్నీ కూడా మ్యూజియంలో మనం చూడొచ్చు. దాని ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఎలా ఉంటుంది, సో ఎలా ప్రాసెస్ చేస్తారు గిరిజనులు కానీ, లేకపోతే ఆ ప్రాంతాల్లో కలెక్ట్ చేసిన వాళ్ళు కానీ, వీళ్ళంతా కూడా సో ఆ ప్రాసెస్ చేసిన తర్వాత దాన్ని
ఖచ్చితంగా ఏం చేస్తారంటే డైయింగ్ యాడ్లో కొంతవరకు డైయింగ్ చేస్తారు. సో ఆ డైయింగ్ చేసిన దాన్ని ఎలా వాడతారు ఏంటి, ఆఖరికి ప్రాసెస్ ఎలా చేస్తారు, సో ఇవన్నీ కూడా ఇక్కడ ఈ కాఫీ మ్యూజియంకి వచ్చే వాళ్ళకి కనిపిస్తాయి. సో కాఫీ మ్యూజియంలో నుండి మ్యూజియం తయారీ చాక్లెట్స్ చూసాం, బట్ కాఫీకి సంబంధించినటువంటి ఒక చాక్లెట్ పెద్ద ఫ్యాక్టరీ కూడా ఉంది. సో ఆ ఫ్యాక్టరీలో విశేషాలని మీకు మేము అందిస్తాం. అరకు వచ్చే వాళ్ళకి అరకు మంచు అందాలు, ఇక్కడ ప్రకృతి అందాలతో పాటుగా ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ, చాక్లెట్ హౌస్ కాదండి, కాఫీ హౌస్ రెండూ ఉంటాయి. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో కూడా కాఫీ కానీ చాక్లెట్ కానీ ఎలా మేక్ చేస్తారు, ఎలా ఉంటాయి, సో దాని డిజైన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఒక కాఫీ చాక్లెట్ కావచ్చు, నార్మల్ చాక్లెట్ కావచ్చు, ఎలా తయారు చేస్తారు అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడమే కాదు, తయారీ విధానం కూడా సిద్ధమవుతుంది. అసలు ఎన్ని రకాల చాక్లెట్లు ఉన్నాయి, వాటి స్పెషల్స్ ఏంటి, ఇలాంటివన్నీ ఓ లుక్ వేద్దామా, మరి రండి మాతో. సో అద్భుతంగా నోరు ఊరించుకొని తినే చాక్లెట్లు ఎలా తయారవుతాయో చాలా మందికి తెలియదు కదా. అసలు ఈ చాక్లెట్లు కూడా కోకా అనే ఒక ఫ్రూట్ నుండి వస్తుంది. ఆ ఫ్రూట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియాలంటే ఇక్కడ మనం ఆల్రెడీ చాక్లెట్ ఫ్యాక్టరీ లోపలికి వచ్చాం. సో ఆ లోపల ఈ చెట్లను కూడా వేశారు. ఈ చెట్లు మనం చూసే చాక్లెట్లు ఏవైతే తింటామో ఈ చెట్ల నుండి వచ్చేటువంటి ఫ్రూట్ నిండే తీస్తారండి. సో ఈ చెట్టు ఎదగటానికి యావరేజ్గా 3 years తర్వాత కాపు వస్తుంది. సో 3 years తర్వాత ఇది ఫ్రూట్ని బయటికి తీసుకొస్తుంది. తీసుకొచ్చాక ఆ ఫ్రూట్ లోపల ఇవ్వండి మన దగ్గర ఉన్నాయి చూసారా, ఇలాంటి బీన్స్ వస్తాయి. అంటే ఇవి పూర్తిగా ఎండిన తర్వాత ఉన్నాయండి. సో ఈ బీన్స్ అన్ని ప్రాసెస్ చేస్తే మనకి చాక్లెట్ వస్తుంది. సో ఈ చెట్టు ఇచ్చేటువంటి ఒక బీన్లో సుమారు ఒక 50 వరకు ఉంటాయి. ఒక 12 నుంచి 20 వరకు కాయలు కాస్తాయి. అసలు చాక్లెట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా ప్రాసెస్ చేస్తారో లోపల మీకు చూపిస్తాం. చాక్లెట్ చెట్టుని చూసాం కదా, మనం తినే చాక్లెట్కి కూడా చాలా కథ ఉందండోయ్. ఈ చాక్లెట్లు ఎలా వస్తాయంటే ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా, ఈ చెట్టుని కాసే పళ్ళు ఎలా ఉన్నాయో సేమ్ ఇలాగే ఉంటాయి. ఇవి కోకా ఫ్రూట్స్ అంటారు. ఈ ఫ్రూట్స్లో ఉన్నటువంటి పిక్కల్ని ఇప్పుడు మన చేతిలో ఆల్రెడీ ఉన్నాయి. సో ఈ పిక్కల్ని సో మనం తినేటువంటి చాక్లెట్స్లో తయారు చేస్తారు. అయితే అవి కలెక్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క చెట్టుకి అవి సుమారుగా 15 నుంచి 20 వరకు కాస్తాయి. వాటిని జనరల్గా ప్రాసెస్ ఎలా చేస్తారు ఏంటనేది ఈ మ్యూజియంలో స్పెషల్. ఇక్కడ ప్రాసెస్ చేసిన వాటిని ఇలా కట్ చేస్తారండి. కట్ చేసిన తర్వాత ఇలా ప్రాసెస్ చేస్తారు. సో ఆ ప్రాసెస్ చేసే వాటిని మళ్ళీ తీసుకొచ్చాక ఒక సుమారుగా ఒక 9 days పాటు, అంటే కొన్నాళ్ళు ఒక వారం రోజుల పాటు వాటన్నిటిని కూడా సో ఫెర్మెంటేషన్ అంటారు. అంటే అన్నీ కలెక్ట్ చేసిన తర్వాత ఒక ముద్దలా పెట్టి ఉంచుతారు. సో అవి ఉంచిన తర్వాత వాటిని తీసుకొచ్చి పూర్తిగా 9 days పాటు బయట ఆరబెడతారండి. అంటే ఎలాంటి పాడవకుండా వాటిని పూర్తిగా డ్రై చేస్తున్న దీన్ని మనం చూస్తారు. దాన్ని డైయింగ్ అంటారు. సో డైయింగ్లో చేసిన తర్వాత ఏం చేస్తారంటే నార్మల్గా వాటిని బ్యాగ్స్లోను వీటిల్లోనూ స్టోర్ చేస్తారు. సో స్టోర్ చేసిన వాటిని మళ్ళీ చాక్లెట్ చేయాలనుకోండి, సో చాక్లెట్ చేయడానికి మనకు అక్కడ కనిపిస్తుంది చూసారా ఆ మిషన్. సో ఆ మిషన్లో వేసిన తర్వాత 180 నుంచి 250 degrees మధ్య దాన్ని జనరల్గా హీట్ చేస్తారు. సో అవి హీట్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి తొక్కను వేరు చేయడానికి పక్కన ఒక మిషన్ ఉంది. ఆ మిషన్లో వేసిన తర్వాత ఆ తొక్కని వేరు చేస్తారు. ఆ తొక్క వేరు చేసిన తర్వాత మళ్ళీ ఆ సైడ్ కార్నర్లో మనకు ఒకటి కనిపిస్తుంది. ఆ కార్నర్లో కనిపించిన మిషన్లో దాన్ని గ్రైండింగ్ చేస్తారు. గ్రైండింగ్ చేసిన తర్వాత ఆ పక్కని దాన్ని అంతటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సో ఆ ముక్కల్లో కూడా మళ్ళీ ఆ చివరి మిషన్లోకి వెళ్ళిన తర్వాత గ్రేడింగ్ ప్రాసెస్ అనేది జనరల్గా చేస్తారు వాళ్ళు. గ్రేడింగ్ అయిపోయిన తర్వాత చాక్లెట్ తయారు చేయాలంటే దాన్ని లిక్విడ్ ఫామ్లోకి మార్చాలి. లిక్విడ్ ఫామ్లోకి మార్చిన తర్వాతే చాక్లెట్ అనేది తయారవుతుంది. అయితే ఆ చాక్లెట్లనే మనం ఇప్పుడు తింటాం. వాటిని ప్రాసెస్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. చూడండి ఇక్కడ మనకు ఒకటి కనిపిస్తుంది. సో చాక్లెట్ బీన్ ఉంది. సో బీన్ పక్కన ఆ బీన్ నీటిని రోస్ట్ చేసిన తర్వాత ఎలా అవుతుంది, ఆ రోస్ట్ చేసిన తర్వాత కోకా నైఫ్స్ అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. ఆ ముక్కలుగా కట్ చేసిన తర్వాత గ్రేడింగ్ చేస్తారు. గ్రేడింగ్ ఎందుకంటే